హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 481 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి గ్లెన్మార్క్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 2 అక్టోబర్ 2019. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ వెన్యూ ఎక్కడంటే గ్లెన్మార్క్ ఫార్మా కెజర్వాల్ గార్డెన్స్ వెర్నా గోవా. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అండ్ QC కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్, రస్టర్ కోటింగ్ అండ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే బ్లిస్టర్ ప్యాకింగ్, కార్టోనేటర్, లేబులింగ్, బల్క్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ QC కోసం చూసుకున్నట్లయితే GC, FE మరియు స్టెబిలిటీ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ట్రైనింగ్ కోసం చూసుకున్నట్లయితే లుకింగ్ ఫర్ యంగ్ అండ్ డైనమిక్ ఫార్మా ప్రొఫెషనల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్ అన్నది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ముందుగా సీనియర్ ఆఫీసర్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ సీనియర్ ఆఫీసర్ గాను B ఫార్మా, M ఫార్మా, MSc వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years వరకు అయితే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ మరియు జూనియర్ ఆఫీసర్ స్థాయిలో చూసుకున్నట్లయితే డిప్లొమా, BCom, BA, BSc, ITI, 12th అంటే ఇంటర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 6 years వరకు రిలవెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ విషయానికి వస్తే ట్రైనింగ్ కోసం కూడా ఇక్కడ సపరేట్ గా అడగడం జరుగుతుంది. అది వచ్చేసి ITI పాస్ అయినటువంటి ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2018 అండ్ 19 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ITI లో మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే గోవాలో వర్క్ చేసేయాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం మంచి ప్యాకేజెస్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే గ్లెన్మార్క్ అంటే చాలా మంచి కంపెనీ, అట్ ద సేమ్ టైం MNC కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మినిమం 1 year కానీ 2 years కానీ గోవాలో, అది కూడా గ్లెన్మార్క్ ఎక్స్పీరియన్స్ తో మీరు బయటకు వచ్చారంటే నిజంగా మీ లైఫ్ టర్న్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎవరైతే ఫార్మాలో మంచి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది రైట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 3 అక్టోబర్ 2019 జరుగుతున్నాయి, అంటే థర్స్డే. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి హానర్ కార్పొరేట్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం పూణేలో జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అదర్ స్టేట్స్ కి వెళ్ళి మంచి సాలరీస్ పొందాలని వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 12 years గా ఉండబోతుంది. అండ్
క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మరియు ఎంఎస్సి చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ స్కిల్స్ విషయానికి వస్తే నాలెడ్జ్ అండ్ జిఎంపీ ఇన్ ఏపీఐ బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి ఎంఎస్సి వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే సీనియర్ కెమిస్ట్ నుంచి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 4 to 8 years గా ఉండబోతుంది. నెక్స్ట్ వీళ్ళ స్కిల్స్ విషయానికి వస్తే హెచ్పిఎల్సి జీసీ వెట్ అనాలిసిస్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఫైనల్ గా R&D డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మరియు ఎంఎస్సి వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్ నుంచి డిప్యూటీ మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 10 to 15 years వరకు అడగడం జరుగుతుంది. అండ్ స్కిల్స్ విషయానికి వస్తే ఓవరాల్ R&D యాక్టివిటీస్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే లాస్ట్ 3 months పే స్లిప్స్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ బ్యాచిలర్స్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హానర్ ల్యాబ్ కి సంబంధించిన ఎలాంటి ఫ్రెషర్స్ జాబ్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి info@hanerlab.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ చెందినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీస్ లో ఎక్కువ సాలరీస్ కోసం, హైక్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో హైదరాబాద్ లోనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు మంచి స్కేల్ తో ప్యాకేజ్ తో జాబ్ కొట్టే ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ పూణేలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే October 4, 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 1, phase 2 నియర్ ఎంఎన్ పార్క్, జీనోమ్ వ్యాలీ, కొత్తూరు విలేజ్, షమీర్పేట్ మండల్, మెడ్చల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రాసెస్ మెయింటెనెన్స్ ఫర్ లియో, ప్రాసెస్ మెయింటెనెన్స్ ఫర్ ఫర్మెంటర్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రాసెస్ మెయింటెనెన్స్ లియో కోసం అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ ఫాలోయింగ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ స్కిల్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్కిల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ పక్కగా ప్రిపేర్ అయిపోయి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రాసెస్ మెయింటెనెన్స్ ఫర్ ఫర్మెంటర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ స్కిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ స్కిల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి ఒక్కటి నేర్చుకుని ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా మంది ఇన్స్ట్రుమెంటేషన్ చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్కిల్స్ అన్ని మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు. అంటే 2 to 6 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోలాజికల్ ఈ లిమిటెడ్ చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి careers@biological.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోలాజికల్ ఈ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఇలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం
ఇన్స్ట్రుమెంటేషన్ కి, ముఖ్యంగా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైతే మెకానికల్ చేసింటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ చాలా రేర్ గా పడుతుంటాయి. సో ఈ ఆపర్చునిటీస్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.